ఏంటండి వంశీ గారిని ఇంత కక్ష సాధింపు చేస్తున్నారట? మీరు మనసులో పెట్టుకుంటే అవన్నీ కూడా కనీసం కటిక నేల మీద ఆయనకు ఒంట్లో బాగోలేదట, చాలా ఇబ్బంది అట, ఎక్కువసేపు పడుకోలేరట, నేల మీద ఎక్కువసేపు నుంచోలేరట, ఎక్కువసేపు కూర్చోలేరట. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు జైల్లో నానా హింసలు పెడుతున్నారట. బ్లేడ్ బాబ్జీలు ఉన్నారట, బ్లేడ్ బ్యాచ్లు, అలాగే గంజాయి బ్యాచ్లు వాళ్ళు ఉన్నారట. చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఆయన ఉన్నారట. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళుతున్నారు. వెళ్తాడా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇక భవిష్యత్తు కాలంలో ఇలా జైళ్ళు దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడమే ఒక కార్యక్రమం అవుతుంది. ఇది గతంలో ఈవీఎం పగలగొట్టినటువంటి నాయకుడు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. నందిగామ సురేష్ని పరామర్శించడానికి వెళ్ళాడు. బోరుగూడ అనిల్ని మాత్రం పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు, కొంచెం సిగ్గుబిళ్ళ ఏమైనా అడ్డు వచ్చిందో ఏంటో తెలియదు. అతను మాత్రం ఆయనకి వైసీపీకి అసలు సంబంధం లేదట కదండి, ఎన్నిసార్లు చెప్తారు వాళ్ళు? అంటే అతను చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను చంద్రబాబునైనా సరే లోకేష్ని అయినా సరే చంపేస్తా, ఒక 5 నిమిషాల్లో చంపేస్తాను. పవన్ కళ్యాణ్ గారి బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని భార్యను కూడా చెరుస్తానని చెప్పాడు కదండి అతను. కాబట్టి అతని దగ్గరికి ఎందుకు వెళ్ళలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వెళ్ళాలి యాక్చువల్గా, ఎందుకంటే వీరభక్తుడు కదా జగన్మోహన్ రెడ్డికి, అతని కోసమే పనిచేశాడు కదా. కాబట్టి పోలీస్ సెక్యూరిటీ కూడా ఇచ్చి అతనికి జీతం కూడా ఇచ్చారు కదా ఏదో సంస్థ నుంచి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో వంశీ అనేక అరాచకాలు చేస్తున్నాడు, అనేక రకాల ఇచ్చేస్తున్నాడు అని చెప్పి విమర్శించాడు. గత ఎన్నికల్లో అతను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలు బహుశా మీరు 99 ఒకసారి వెనక్కి వెళ్ళి ప్లే చేస్తే బాగుంటుంది. వంశీ గురించి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో, అతని అరాచకాలు ఏంటి అనేది మీరు ప్లే చేస్తే వీక్షకులు కూడా బాగుంటుంది. మరి వాళ్ళ కటిక నేల మీద పడుకుంటున్నాడు అంటే కోర్టుకు వెళ్ళండి. ఇప్పుడు జైలర్ చేయలేడు కదా, ఫెసిలిటీస్ జైలర్ ఇవ్వడానికి లేదు, ఏసీ పెడతానికి లేదు, మంచం ఇవ్వడానికి లేదు, కొత్త దుప్పట్లు ఇవ్వడానికి లేదు, ఉన్నదే ఉతికినే ఇస్తారు. అక్కడ ఉండేటువంటి లెట్రిన్లు వాడాలా, అతని కోసం కమౌట్ కొత్తగా కట్టించి ఇవ్వరు. ఇవన్నీ కావాలంటే మళ్ళీ ఏ కోర్టు అయితే ఆయనకి రిమాండ్ పంపించిందో ఆ కోర్టులో కేసు వేసుకొని నాకు నోవాటెల్ హోటల్లో ఒక రూము జైలు కింద ఇవ్వండి, నేను అక్కడి నుంచి బయటికి రాను, ఆ నోవాటెల్ హోటల్లోనే ఉంటాను, నాకు రోజు ఆ నోవాటెల్ హోటల్ నుండి భోజనం ఇప్పించండి అని చెప్పి కోర్టుకు వేసుకోమనండి, ఖచ్చితంగా వస్తుంది. కొడాలి నాని చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు దోమలు కుట్టకపోతే రంభా ఊరూసి వచ్చి కనుక కిడతాయా, ఇతను ఏమైనా పైనుంచి దిగి వచ్చాడా? అక్కడ ఏదైతే ఉందో అదే ఇస్తారు. ఇతనేంటి ఎమ్మెల్యే అయితే పెద్ద ఇదా అని చెప్పి మీరు ఒకసారి కొడాలి నాని ఏం మాట్లాడాడో ఒకసారి ప్లే చేస్తే బాగుంటుంది, అందరు చూస్తారు. అంటే సోషల్ మీడియాలో తిరుగుతుంది అనుకోండి, మరి అవన్నీ వంశీకి వర్తించదా? మరి జగన్మోహన్ రెడ్డి వచ్చేయని చెప్తాడు. ఒక దళితుడు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి హైదరాబాదులో పెట్టి 20,000 రూపాయలు ఇచ్చి విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ కొట్టి అతని కారులోనే తీసుకొచ్చి అంతకుముందు అఫిడవిట్ మీద సంతకం పెట్టించి కోర్టు దగ్గర వదిలి అఫిడవిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కారులో ఎక్కించుకొని ఎందుకు వెళ్ళాలా? సత్యవర్ధను స్వచ్ఛందంగా చెప్తే వంశీ కారులో ఎందుకు రావాలా, ఎందుకు తీసుకెళ్ళాలా? ఇవన్నీ తెలీదా? ఇది తప్పు కాదా? జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎవరైతే దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని చంపి
డోర్ డెలివరీ చేసిన ఓకే రఫీ గారు నెక్స్ట్ లిస్ట్ అనంతబాబు. ఎవరండి? నెక్స్ట్ ఎవరున్నారు ఒక్క మాట లైన్లో? ఓ, నెక్స్ట్ వస్తా, ఎవరున్నారు? వస్తా. దానికే వస్తా. అనంతబాబు నువ్వు కాల్చుకుంటావో పూడ్చుకుంటావో నీ ఇష్టం అని చెప్పి నేనే చంపాను అని చెప్పి వెళ్ళిపోయిన అనంతబాబుని పక్కనేసుకొని తిరిగినప్పుడు దళితులు ఆయన గుర్తు రాలేదు. ఓకే అలాంటి వాళ్ళని ఆయన సమర్థిస్తాడు. కాబట్టి నెక్స్ట్ ఎవరని మీరు అడుగుతున్నారు. హ్మ్. నెక్స్ట్ చాలా మంది ఉన్నారు సార్. ఒక్కొక్కటి రెడీ అవుతుంది. పెద్దిరెడ్డి దోపిడీ చూసాం కదా, 16 ఎకరాలు, 42 ఎకరాలు, 74 ఎకరాలు, 104 కంచేయటం. అలాగే సజ్జల 65 ఎకరాల అడవిలో ప్యాలెస్, ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు పోలీస్ శాఖ ఏంటంటే చైనా లాగా, సౌత్ ఆఫ్రికా లాగా స్పీడ్గా పనిచేయదు కదా. అక్కడైతే రోజుల్లోనే తేలిపోతే ఉరి శిక్షలు, కాల్చివేతాలు ఉంటాయి అక్కడ. ఇక్కడ పోలీసు శాఖ మరి ఓ పద్ధతి, ఏమన్నా కోర్టు. తీసుకురండి చట్టాలు. ఇది అక్కడ ఇవన్నీ- ఏ చట్టాలు ఉన్నాయో అవి చేయండి. పాలనలో మీరే ఉన్నారు కదా, కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు. అవునండి, పాలనలో ఉన్న చట్టాలు అయ్యే కదా. సూసైడ్ సైట్ మేమేమి ఇలాంటివన్నీ తీసుకురండి. అందరం- రాజ్యాంగాలు మార్చండి, ఏముంది, మీకు అవకాశం ఉంది కదా. అలాగే మేమేమి అయ్యన్న పాత్రుడు అరంగుళం గోడ ఇరిగేషన్ దాంట్లో కలిపేసి కట్టుకున్నాడని చెప్పి ఓకే తలుపులు బద్దలు కొట్టి అర్ధరాత్రి తీసుకురాలేదుగా. ఓకే. అచ్చెన్నాయుడిని ఆపరేషన్ చేసుకున్న ఓకే. తెల్లవారుజామున ఓకే రఫీ గారు, కేసు కూడా ఏంటో ఓకే సరే. అయితే అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్నారు, అదే చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళ పేర్లు చేస్తున్నారంటే నేను చేయట్లేదని చెప్తున్నా. హ్మ్. అందుకనే ఎవరు మీరు అడిగితే అవన్నీ రుజువులు, ఆధారాలు అన్ని సేకరిస్తున్నాం. ఓకే సేకరించిన తర్వాత పద్ధతి ప్రకారంగా చెప్తాం. ఓకే ఓకే రఫీ గారు ఒక వంశీ నిమిషం. చెప్పరా?